తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుంది, అవినీతి పరులైన అధికారులకు అవినీతి అంటే చిన్న చిన్న లంచాలు తీసుకోవడం, లేకుంటే మార్ఫింగ్ చేయడం, చిన్న డాక్యుమెంట్ లేకుండా ఇది చేయడం, అయ్యే పని లేట్ చేసి చేయడం, దాన్ని అవినీతి అంటారు. ఇది అవినీతిగా దోపిడీ. ఈరోజు వందల కోట్ల రూపాయలు భూములు చెరువులు దోపిడీ చేసి తినే వాళ్ళను ఈరోజు దోపిడీదారులు అంటారు. ఈరోజు ఆ దోపిడీదారులకు ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి. ఈరోజు దీనిపైన మరొకసారి విజిలెన్స్ తలుపు తట్టిన విజిలెన్స్కు మరొకసారి ఫిర్యాదు ఇయ్యరాదు. దేనికంటే ఇలా మరొక అవినీతి తిమింగిలానికి మరొకసారి ఇంకో ప్రమోషన్ ఇచ్చిండ్రు. ఏకంగా రంగారెడ్డికే తీసుకొని వచ్చి నల్గొండ జిల్లాలు ఉన్నప్పుడు ఈ శ్రీనివాస్ అనే పైన సరే, నేను ఈ వివరాన్ని చదివే ముందు ఈరోజు రెవెన్యూ శాఖలో మరి ఎందుకు దిగుతుంది? ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తనకు చెడ్డ పేరు వచ్చేట్టుగా ఎందుకు చేసుకుంటాడు? ఇటువంటి వాళ్ళకు ఈరోజు 8 మందికి బాజాప్తా ఏజీబీ విజిలెన్స్ కేసులు ఉన్న వాళ్ళకు ఒక దిక్కు ఆల్రెడీ నేను డిప్యూటీ కలెక్టర్ ఇస్తే దాని మీద ఇస్తే ఈరోజు తాజాగా శ్రీనివాస్ అనే ఆయనకు ఈరోజు అందలం ఎక్కించి అసలు శ్రీనివాస్ ఎవరైనా చరిత్ర ఏంది? ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ చూసిన తర్వాత ఈయన గురించి ఈయన చరిత్ర మొత్తం ఈరోజు మనం చదువుదాం. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఈయనకు శిక్షకు బదులు కీలక పోస్టింగ్, ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులకు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ అంట. ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు, అవినీతి అధికారికి అవినీతి కాదు దోపిడీ అధికారికి అందదండలు. నల్గొండ కలెక్టర్ నివేదికను బట్టబయలు చేసి బాధ్యతలు, డిఎస్పీ మృతికి కారణమంటూ సంచలన ఆరోపణ. ఏకంగా ఒక డిఎస్పీ మృతికే కారకులైనది. ఏడి శ్రీనివాసులకు 70 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కొల్లగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్లు విమర్శలు. ఏడి శ్రీనివాస్ పై చర్యలకు ప్రభుత్వ వెనుకడుగు. నేను ఏం లేదు, ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మొన్న 8 మంది దగ్గర ఉన్న పైసలు ఇప్పుడు దాకా నేను ఈ 9 మంది మీద ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నా. మళ్ళా ఈ 9 మీద ఉన్న ఆస్తులన్నీ తీసుకొని వస్తే రిటైర్మెంట్ పైసలు సగం మంది వెళ్ళిపోతాయి, సగం మంది దాదాపు అందరి వెళ్ళిపోతాయి. శిక్షకు బదులు కీలక పోస్టింగ్ అంట. ప్రభుత్వ పరిపాలనలో దొర్లిన ఘోరమైన తప్పిదానికి అవినీతి పరులైన అధికారులకు వ్యవస్థీకృతంగా లభిస్తున్న సహాయ సహకారాలకు అద్దం పట్టేలా సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా కె శ్రీనివాసులు ఉద్దంతం నిలుస్తోంది. నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు భూ ఆక్రమణకు పాల్పడడం, సిబ్బందిని వేధించడం, చివరకు ఒక డిఎస్పీ మృతికి కారణమయ్యారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొని స్వయంగా జిల్లా కలెక్టర్ చేత సరెండర్ చేయబడిన అధికారికి శిక్ష పడకపోగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన రెవెన్యూ పరంగా బలమైన రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడం ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని, అవినీతి పరులకు అందుతున్న అండను బయలు చేస్తుంది. ఈరోజు ఈయన ఒక డిఎస్పీ, మనం చూసినాం ప్రమోద్ అనే కానిస్టేబుల్ను ఒక దొంగ మర్డర్ చేసిండు కాబట్టి ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. సరే, ఆ పేషెంట్కు ఆ ఖైదీకి దెబ్బలు దాకిన, మొత్తం కోట్ల పైన కాళ్ళు చేతులు ఇరిగిన, హాస్పిటల్లో కూర్చొని హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా మరీ తుపాకీ తీసుకొని పోయి కాల్చేటప్పుడు పోలీసులు వాళ్ళ ప్రాణం కాపాడుకోవడానికి తిరిగి కాల్పులల్లో ఆయన చనిపోయిండు. మరి అదే ఈరోజు ఒక అధికారి, ఒక అవినీతి అధికారి చేస్తే ఏకంగా ఒక డిఎస్పీ చచ్చిపోయిందట. మరి ఎందుకు ఈయన మీద చర్యలు లేవు? డిఎస్పీ అంటే మామూలు అక్షరం కాదు కదా, కానిస్టేబుల్ చచ్చిపోతేనే ఎన్కౌంటర్ అయింది, మరి ఒక డిఎస్పీ చచ్చిపోతే దేనికన్నట్టు? అంటే అక్కడ కానిస్టేబుల్ను చంపినోడు పేద నేరస్తుడు కాబట్టి, ఇక్కడ అవినీతి పరుడైన ఈయన డిఎస్పీ ఈయన వల్ల చనిపోయినంటే ఈయన దగ్గర సంపన్నుడైన అవినీతి పరుడు కాబట్టి, ఈయన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు శిక్ష పడాల్సిన వ్యక్తికి ఈరోజు ప్రమోషన్ ఇచ్చిండ్రు అని అంటే మనం ఎక్కడ ఉన్నాం? సరే, ఇది నల్గొండలో ఈయన అరాచకం. కలెక్టర్ నివేదిక ఏం చెప్తుందంటే, నల్గొండ ఏడిగా కె శ్రీనివాసులు సుమారు 4 ఏళ్ల 10 నెలలు పనిచేసిన కాలంలో జరిగిన అక్రమాలపై అప్పటి నల్గొండ ఎమ్మెల్యే కంచల్ల భూపాల్ రెడ్డి 10/12/2020 ఆధార్తో సహా జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములు తారుమారు, చింతపల్లి మండలం, పుట్కూరు నల్గొండ మండలం, అక్కాయిగూడెం, మర్రిగూడెం మండలం ఇండస్ట్రీ గ్రామాలలో ప్రభుత్వ భూములను పట్టా భూముల్లో కలిపి రికార్డులు తారుమారు చేశారని ఎమ్మెల్యే నిర్దేశంగా ఆరోపించారు. డిఎస్పీ మృతికి కారణం
అక్కాయిగూడెం భూ రికార్డుల మార్పు విషయంలో ఏడి శ్రీనివాసులు పెట్టిన మానసిక హింస కారణంగానే డిఎస్పి శంకరయ్య మరణించారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో సంచలన ఆరోపణ చేసినట్టు. ఈరోజు ఎమ్మెల్యేనే చెప్పిండు డిఎస్పి ఈయన చేయబట్టి చచ్చిపోయిందని చెప్పి, అయినా కానీ ఏం చర్యలు లేవు. సిబ్బందిపై వేధింపులు. మునుగోడులో నిజాయితీగా నివేదిక ఇచ్చిన సర్వేయర్ను 6 నెలల పాటు సస్పెండ్ చేసి వేధించారు. ఈ తీవ్రమైన ఆరోపణలపై స్పందించిన అప్పటి నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ నిక్స్వీష పైన విచారణ జరిపేందుకు వీలుగా మరియు పరిపాలన కారణ దృష్ట్యా ఏడి శ్రీనివాసుల సేవలను తక్షణమే అంటే 19/14/2020 లేఖ నంబర్ స్వయాన్సో సర్వే శాఖ కమిషనర్కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈయన మాకు అవసరం లేదు, నువ్వే పెట్టుకో ఈ అవినీతి అధికారం బాజాప్తా నల్గొండ జిల్లా కలెక్టర్ సరెండర్ చేసిండ్రు. పరిపాలన వైఫల్యం, శిక్షకు బదులు కీలక పోస్టింగ్. ఇక ఇప్పుడు అసలు కథం మొదలు. ఒక జిల్లా కలెక్టర్, ఒక శాసనసభ్యుడు తీవ్రమైన ఆరోపణలతో భూ ఆక్రమణలు, డిఎస్పీ మృతికి కారణం ఒక అధికారిపై నివేదిక ఇచ్చి విచారణ కోసం పైకి పంపితే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఇక్కడే ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది. వైఫల్యం కాదు, కావాలనే చేస్తుంది. నల్గొండ కలెక్టర్ నివేదికను, అందుబాటులో ఆరోపణల తీవ్రతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఒక అవినీతి అధికారికి మరో అవినీతి అధికారి తోడవుతాడు అన్న చందంగా అప్పటికే రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్ పూర్తి సహకారంతో ఏడి శ్రీనివాసులు ఎలాంటి విచారణ ఎదుర్కోకపోగా మరింత కీలకమైన రంగారెడ్డి జిల్లా ఏడీగా పోస్టింగ్ దక్కించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఓపెన్ అయినా ఆయన బతికేందో అందరికీ తెలుసు. ఇది పరిపాలన పరంగా ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా ఒక అత్యంత అవినీతి పరునికి ఉన్నత స్థాయిలోనే సహాయ సహకారాలు అందాయని చెప్పడానికి నిదర్శనం. 70 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు, కుక్కతోక వంకర అన్నట్టు ప్రభుత్వ అండదండలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అడుగుపెట్టిన ఏడి శ్రీనివాసులు తన అవినీతిని మరింత బరి తెగించి కొనసాగించారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కోట్లు కొల్లగొట్టిన వైనం ఆదాబ్ హైదరాబాద్ పత్రిక వరుస కథనాల్లో వెలుగులోకి వచ్చింది. ₹20 కోట్ల ఫ్లాట్ గచ్చిబౌలిలోని మైహోమ్ బూజా అపార్ట్మెంట్లో శ్రీనివాసులు భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నీరజ మీద. ఈరోజు నేను చెప్తున్నా కదా, చాలామంది ఈరోజు నాకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు అంటే రిటైర్మెంట్ బకాయిలు ఇప్పటికే 26 మంది ఏమో చచ్చిపోయిన పైసలు వస్తలేవు అని చెప్పేసి చాలామంది ఫోన్, ఎక్కువ శాతం టీచర్ల ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మేడం కూడా టీచరే అంట, కానీ ఈ టీచర్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అవసరం లేదు కదా, బకాయిలు కూడా అవసరం లేదు. ఉపాధ్యాయురాలు నీరజ పేరు సుమారు 20 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ నంబర్ 1901 బాజాప్తా నంబర్ కూడా ఉన్నది. ఎక్కడ ఎండ్ల ఇది శ్రీనివాసులు భార్య పేరు పైన 20 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ నంబర్ 1901. ఎవరైనా ఛాయాగరం ఉంటే పోతే దగ్గరికి ఉంది. ఈ 50 కోట్ల రైస్ మిల్లు నారాయణపేట జిల్లా గుడబల్లూరులో కుమార్తె తన్మయ్ మామ కూన రాములు రిటైర్డ్ ఉద్యోగి బినామీ పేర్లపై 6 ఎకరాల భూమిలో వసుధ ఫుడ్స్ పేరుతో సుమారు ₹50 కోట్ల విలువైన భారీ రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇతర ఆస్తులు మహబూబ్ నగర్ సుమారు 3 కోట్ల విలువైన 3 అంతస్తుల భవనం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయంట. ప్రభుత్వానిదే బాధ్యత. నల్గొండ కలెక్టర్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని శ్రీనివాసుపై అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యేవి కావు. 100 కోట్ల అక్రమ ఆస్తులు పోగయ్యేవి కావు. ఒక అధికారిపై స్పష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు A18984/2020 వచ్చినప్పుడు హైదరాబాద్ రంగనాథ్ లాంటి అధికారులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినా వాటిపై ఎటువంటి లేదు. 45 రోజులు పారిపోయినట్ట. రంగనాథ్ గారు ఎవరు ఈరోజు? రంగనాథ్ గారు ఈరోజు మన హైడ్రా కమిషనర్గా ఉన్నాడు. ఆయన నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు ఈయన పైన ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసినా కానీ ఆయనను ఏం చేయలేకపోయిండు. అంటే జైల్లో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొని వచ్చి నవీన్ మిట్టల్ అంటోడు ఎంత పెద్ద దొంగనో అందరి దొంగలకు దొంగ. నవీన్ మిట్టల్ అంటోడు దొంగలకే దొంగ. అతను నవీన్ ఇవ్వడానికి సహకరించిన ఉత్తరాధికారిపై ఆరోపణలు ఎదుర్కొన్న నవీన్ మిట్టల్ వంటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న, బినామీ ఆస్తులు పెరిగిపోతున్న ఏసీబీ ఐటీ బినామీ లావాదేవీల నిషేధం చట్టం కింద ఎందుకు విచారణ జరపడం లేదు?
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి కేవలం శ్రీనివాసులపైనే కాకుండా అతనికి అండగా నిలుస్తున్న ప్రభుత్వ పెద్దలపై కూడా చర్యలు తీసుకోవాలని, అక్రమాస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతం ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి, అవినీతి పరులకు లభిస్తున్న అండదండలకు నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిపోతుంది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులపై వచ్చిన ఆరోపణల గురించి ఆదాబ్ హైదరాబాద్ పూర్తి వివరణ కోరుతూ లేఖను కూడా ఒక లెటర్ వాళ్ళకు పంపించారంట. ఇది ఈరోజు వచ్చిన ఇది ప్రశాంత్ పాటిల్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీనివాస్ నగర్, మిర్యాలగూడ రోడ్, నల్గొండ. కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెటర్ ప్యాడ్ పైన రాసినటువంటి లెటర్. కలెక్టర్ ఎవరు? ప్రశాంత్ పాటిల్, జే పాటిల్ ఐఏఎస్ కలెక్టర్. I invite your attention to the reference cited, and I state that in reference cited, Sri Kanchalla Bhupal Reddy, Honorable MLA for Nalgonda Assembly Constituency, has complained against Sri K. Srinivasulu, Assistant Director Survey and Land Records, Nalgonda, that he is working as Assistant Director Survey and Land Records, Nalgonda, since 5 years, and he is irregular and irresponsible about his duties, irrespective of his public representatives. Public employees who works in the office are facing difficulties with his behavior. Further, he stated that office works are not going smoothly and properly. Hence, the public representative have requested him to take initiative to transfer him from Nalgonda, and the following allegations have been made against Sri K. Srinivasulu, Assistant Director, Survey and Land Records, Nalgonda, as mentioned under. The survey number 869-870 situated as Vinjamur village of Chintapalli Mandal are patta lands, but no land existed in the said survey numbers. Government land is existed in neighboring of the above survey numbers. The AD survey land records Nalgonda has included the government land in the survey numbers. అలా ఇచ్చి ఇక్కడ చేసేది. తర్వాత ఇంకో కేసు, the pattas of serial number 4 situation is అక్కయ్యపాయగూడెం, ఇంతకుముందు చదివిన అదో కేసు. ఇక్కడ శంకరయ్య డిఎస్పీ వారు ఎక్స్పైర్డ్ విత్ ది మెంటల్ టార్చర్ ఆఫ్ ఏడి. ఒక డిఎస్పీ శంకరయ్య ఈయన వాళ్ళు చచ్చిపోయిన ఎవరు రాసిర్రు? కలెక్టర్ రాసిర్రు. ప్రభుత్వ పెద్దలు కలెక్టర్ రాసిర్రు. ది గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ ఇండ్యూర్ ది విలేజ్ ఆఫ్ మర్రిగూడ మండల్, ఇంక్లూడ్ సర్వే నెంబర్ 336, 5 acres ఇన్ ది నేమ్ ఆఫ్ పల్లా శంకర్ అండ్ నారాయణరావు. ఇదొకటి. మునుగోడు మండల్లో 1% ఎస్ఐని సోల్డ్. ఇంతకుముందు నేను ఇవన్నీ కూడా చదివిన. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ కే భూపారెడ్డి ఎమ్మెల్యే నల్గొండ హ్యావ్ రిక్వెస్టెడ్ టు కన్సిడర్ ది రిక్వెస్ట్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఇవంతా రాశారు. ఇదంతా చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సర్కమ్ ఐ ఆమ్ సరెండరింగ్ ది సర్వీసెస్ ఆఫ్ శ్రీ కె శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే and land records Nalgonda to the Commissioner of Survey, Settlement and Land Records Telangana, Hyderabad with immediate effect. ఈయనకి ఏం చేసిండ్రు? ఈయన పైన చర్యలు తీసుకోండి, చట్టపరమైన ఇది తీసుకోండి, ఈయన వద్దు, ఈయన అవినీతి పరుడు, ఈయన చేయబట్టి చాలా సంఘటనలు జరిగినాయి అని చెప్తే, లేదు మాకు ఇసొంటోడే కావాలి, నాకు ఇసొంటోడే కావాలి, గతంలో ఇసొంటోలో నేను ఆల్రెడీ 8 మంది ప్రమోషన్లు ఇచ్చినా అని అంటే ఎవరు అంటుర్రు? రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అంటుర్రు. నాకు ఎవరు కావాలి? నాకు ఇలాంటి వాళ్ళే కావాలి. అయితే నేను ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గారికి దీని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన. దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిన, ఇంక్లూడింగ్ శ్రీనివాస్కి మొదలుపెట్టి గతంలో ఉన్న నోబుల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు కదా 8 మంది అవినీతి పరులు, ఆ నోబుల్ బహుమతి గ్రహీతల గురించి కూడా ఇచ్చిన. ఇక ఇక్కడ చూద్దాం. ఇక్కడ టు ది డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మీరు అనుకున్నారు కలెక్టర్ రాస్తేనే దిక్కులేదు, ఇక ఏకంగా ఓటుకు నోటు దొంగ రెడ్ హ్యాండ్ దొరికినోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన బిక్తాడు, వీళ్ళకి కావాల్సిన దొంగలని మీరు అంటే అంటుండొచ్చు. కానీ చెప్పుడు నా బాధ్యత, చర్యలు తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ పని. ఓకేనా? అవసరమైతే మనం కోర్టులో కూడా పోదాం. కంప్లైంట్ అగేన్స్ట్ లోకేష్ కుమార్, ఎందుకంటే ఈయననే కదా వీళ్ళకి ఇచ్చేది. రెవెన్యూ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ అండ్ ప్రొటెక్టింగ్ కరప్ట్ ఆఫీసర్స్ ఇన్ కనెక్షన్ విత్ జీవో నంబర్ 620 డేటెడ్ ఇది వీళ్ళ ప్రమోషన్లు. సబ్సిక్వెంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొటెక్షన్ టు ఏడీ కె శ్రీనివాసులు యాజ్ రిపోర్టెడ్ ఇన్ ఆదాబ్ హైదరాబాద్లో కూడా ఇది వచ్చింది అని ఆ పేపర్ కటింగ్ అంతా పెట్టి ఇది ఇచ్చిన. ఐ విష్ ఇక వీళ్ళందరూ ఇక సోది అంతా రాసిన కదా ఈ సోది. ఇక ఇళ్ళకి వచ్చిన వాళ్ళు వంశీ మోహన్ ఫేసింగ్ విజిలెన్స్ ఏఓసి స్పెండింగ్, ఈయన ప్రమోషన్
బోయపాటి చెన్నయ్య ఫేసింగ్ డిపార్ట్మెంట్ యాక్షన్ ఏసీబీ రెఫరెన్స్, ఎం సూర్యప్రకాష్ ఫేసింగ్ ఓల్డ్ డిసిప్లినరీ కేస్, సిహెచ్ వెంకటేశ్వర్లు ఫేసింగ్ మల్టిపుల్ విజిలెన్స్ అండ్ డిసిప్లినరీ కేసెస్, చంద్రకళ ఫేసింగ్ మల్టిపుల్ ఎలిగేషన్స్. ఇక ఈమె అయితే మామూలుగా లేవు. అదేందా 1 కోటి 2 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అనుకుంటారు. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఉన్న విచిత్రపోద్ది. ఈరోజు చెప్తాగా తెలంగాణ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ బకాయిలు మొత్తం వీళ్ళ మీద రైడ్లు చేస్తాయి, అప్పులు మొత్తం పోతాయి. చేయరు. జుబైద్ ఉన్నీసా బేగం ఫేసెస్ లోకయుక్త కంప్లైంట్, వాసు చంద్ర ఫేసింగ్ విజిలెన్స్ అండ్ ఏఓసీ ప్రొసీడింగ్స్, వెంకట ఉపేందర్ రెడ్డి ఫేసింగ్ ఓల్డ్ విజిలెన్స్ అండ్ డిసిప్లినరీ కేసెస్, సిహెచ్ వెంకటేశ్వర్లు మల్టిపుల్ విజిలెన్స్ కేసెస్, మిస్అప్రియేషన్ ఆఫ్ 3.5 crore, శాండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇర్రెగ్యులారిటీస్, బోయపాటి చెన్నయ్య అండర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ బేస్డ్ ఏసీపీ రెఫరెన్స్, చంద్రకళ. ఇవన్నీ మనం రాసినాం కదా. ఇక కొంచెం వివరంగా వీళ్ళ గురించి రాసినాం. ఇక చంద్రకళ అంటే ఎవరు? నేమ్డ్ ఇన్ టెంపుల్ ల్యాండ్ సేల్ ఎలిగేషన్ డెమాలిషన్ అండ్ కంప్లైంట్స్ అండ్ యుఎల్సి ఇర్రెగ్యులారిటీస్ డ్యూరింగ్ KCR's government. Chandrakala acted entirely as per the directions of Navin Rao and Santosh Rao while serving as MRO of Shekhpet, RDO of Secunderabad and RDO of Rajendra Nagar. She allegedly took crores of rupees and regularized government vacant lands under GO. ఇది అమయ్ కుమార్. ఇందులో అమయ్ కుమార్ బక్రా అయిపోయాడు, వీళ్ళంతా తప్పించుకున్నారు. ఓకేనా? సేమ్ వంశీ మోహన్ అంటాడు, ఆయన ఫోటో కూడా పెట్టా. డ్యూరింగ్ కేసీఆర్స్ గవర్నమెంట్ వైల్ సర్వింగ్ యాజ్ ఎంఆర్ ఆఫ్ షేర్లింగంపల్లి ఈ వర్క్డ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నవీన్ రావ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్ వర్త్ hundreds of crores to the షేర్లింగంపల్లి MLA. Even after the land was recently taken over by the Hyderabad authorities, Gandhi అదే ఇప్పుడు గాంధీ MLA put up fencing around it. He also played a key role in the land dispute involving Bhuma Nagireddy daughters కేసులో కూడా ఎం వాసుచంద్ర linked with Kajaguda and Guttala Begumpet land irregularities during KCR's government while serving as MRO of Sherlingampalli. He worked under the control of Sherlingampalli MLA Navin Rao. He played a key role in the encroachment of the land that was allotted to the BC study circle. Chandrakala, Vamshi Mohan, Vasuchandra. These are 3 carried out illegal deals along with Amay Kumar. But after Amay Kumar was caught, they surrendered to Congress party leaders and have now started this shady dealings. ఇక కొత్తగా మొదలు పెట్టిన ఇక వీళ్ళదంతా మనం పెట్టింది. ఇక ఇప్పుడు వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని పెట్టిన. ఇక ఇందులో రీసెంట్ కేసు ఇయాటిది ప్రొటెక్షన్ ఆఫ్ కరప్ట్ ఆఫీసర్ కె శ్రీనివాసులు ఎక్స్పోజ్డ్ ఏం పీకలేకపోతున్నాం అని. Exposed shocking details about Assistant Director K. Srinivasulu, formerly of Nalgonda district, who was accused of land grabbing, record tampering, Nalgonda, Chintapalli, Mariguda mandals, harassing subordinate staff and being linked to the suicide of DSP Shankaraya due to mental torture. Having been formally surrendered by the Collector Prashant J. Patil through proceedings number A1 and so serious administrative. Instead of facing punishment, he was rewarded with a key posting as Assistant Director Rangareddy district, one of the most revenue sensitive area. The report further revealed that K. Srinivasulu's collusion with senior IAS officers, including Navin Mittal and others, amassed illegal wealth exceeding 70 crores, including 20 crores luxuries for My Home Bujala. My Home Bujala పెద్ద పెద్ద బిల్డింగ్లు ఐకియా పక్కన ఉంటాయి, అలానే ఉన్నదంట. ఈయన ఫ్లాట్ నెంబర్ కూడా ఉంది కదా. 50 crores మెల్లు ఇంతకుముందు చదివినాయన్నీ ఇందులో పెట్టి మరి మనము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అడ్మినిస్ట్రేటివ్ నెక్సెస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ సర్వీస్ ఇంటిగ్రిటీ ఇదంతా పెట్టిన. బోత్ కేసెస్ ద ఇల్లీగల్ ప్రమోషన్స్ అందరు ఇది. మళ్ళీ కె శ్రీనివాస సోయ కంటిన్యూ ప్యాటర్న్ ఆఫ్ కరప్ట్ అడ్మినిస్ట్రేటివ్ నెక్సెస్ విత్ ఇన్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా పెట్టిండ్రు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, సరే వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలి అని విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చిన మరి వాళ్ళు ఏం చేస్తారు ఏంటిది ఆ సెక్షన్లన్నీ మనము పెట్టడం జరిగింది. మరి చివరకు నేను చెప్పేది ఏంటంటే, స్ట్రేట్ క్వశ్చన్ టు రెవెన్యూ మినిస్టర్. రెవెన్యూ మంత్రి గారు మీరు తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటుండ్రు? ఇక్కడ తెలంగాణ భూములు కాపాడదాం అనుకుంటుండ్రా? తెలంగాణ మంచి చేయాలనుకుంటుండ్రా? తెలంగాణ మేలు చేద్దాం అనుకుంటుర్రా? తెలంగాణ ప్రభుత్వ భూములను కాపాడదాం అనుకుంటుర్రా? అవినీతి అధికారులు పారద్రోలాలనుకుంటుర్రా? మరి పారద్రోలాలనుకున్నప్పుడు వాటిపైన మీరు చర్యలు తీసుకోవాలి కదా. మరి చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేసిండ్రు? కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఏడీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అదే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు రూపాయి లేకుండా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు.
వైద్యానికి పైసలు లేక ఏడుస్తుండ్రు, దాకానికి పైసలు లేక ఏడుస్తుండ్రు, ధర్నాలకు పోతుండ్రు, వాళ్ళు రాస్తారోకలు చేస్తుండ్రు, రోడ్లు ఎక్కుతున్నారు, మమ్మల్ని కాపాడమంటుండ్రు, మాతో నిలబడమంటుండ్రు, మా పైసలు మాకు ఇవ్వమని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటా ఉంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు తిన్నటువంటి తిమింగలాలను తీసుకొని వచ్చి ఈ అవినీతి పైన అధికారులను తీసుకొని వచ్చి ఇవన్నీ జీవితాంతం నిన్న అరగని అంత సొమ్ము ఈరోజు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చి నౌకర్లు చేసుకుంటా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా వాళ్ళు ఇప్పటిదాకా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసే ప్రయత్నం చేయకుండా ఈరోజు వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని ఈరోజు వాళ్ళని మేపుకుంటా పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చోబెట్టుకుంటా ఈరోజు మీరు ఏ సంకేతం ఈరోజు సమాజానికి ఇస్తున్నారు? ఈరోజు మీకు వీళ్ళతో చెడ్డ పేరు వస్తలేదా? నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదని మీరు అంటారా? కేసీఆర్ గారు ఇసోంటోళ్ళని పోషించే ఇప్పుడు ప్రతి కేసులో కేసీఆర్ గారి పేరు వచ్చింది, నవీన్ రావు పేరు వచ్చింది, సంతోష్ రావు పేరు వచ్చింది, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అరాచకాల పైన వచ్చింది. వీళ్ళ బాజాప్తా వీళ్ళ నల్గొండ ఎమ్మెల్యేనే భూపాల్ రెడ్డి గారే రాసినటువంటి ఉత్తరం అది, దానిపైన కలెక్టర్ ఇచ్చిన నివేదిక. ఆనాటికెళ్ళి ఈనాటి వరకు ఎవడు ఏం పీకలేకపోయిందంటే ఏందన్నట్టు? మీరు ఏం చేయగలుగుతారంటుండ్రు? ఈరోజు అవినీతి అధికారులు సవాల్ చేస్తుండ్రు, మమ్మల్ని ఏం చేయలేరు మీరు అంటుండ్రు. ఈరోజు తిండికి లేక ఈరోజు వైద్యాన్ని కండక రోడ్లు ఎక్కుతున్న మన రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఒక దిక్కు, ఈరోజు వాళ్లకు హక్కుగా రావాల్సిన డబ్బు వాళ్ళకు వస్తలేదు. కానీ వీళ్ళ హక్కు లేకున్నా కానీ మంది సొమ్ము గుంజుకొని ఈరోజు దున్నపోతులు లెక్క తిని ఈరోజు బలిసి పెద్ద పెద్ద మై హోమ్స్ బూజా 20 కోట్లు ఇచ్చిన కానీ ఎక్కువ ఉంటుంది. ఇంకా అట్లా అంత విలాసమైన భవనాలలా ఇంత అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వీళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ? వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎందుకు ప్రభుత్వం రాబట్టలేకపోతుంది? హోంమంత్రి శాఖ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కదా. ఏం చేస్తుంది మీ విజిలెన్స్? ఏం చేస్తుంది మీ ఏసీబీ? గొర్రెల స్కామర్ నాయకులను అయ్యలను వాళ్ళని పట్టుకొనిక ఒక డిఎస్పీ మరణానికి కారకుడైనటువంటి వ్యక్తిని ఈరోజు ఏం పీకలేకపోయింది ప్రభుత్వం. ఎవరిని ఏ అవినీతిని కూడా ఇయాల్టి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇయాల్టి వరకు అవినీతికి సంబంధించిన వాళ్ళను ఒక్కరిని కూడా ఎంటిగా కూడా పీకలేక, నా నవీన్ మిత్తల్ని పీకలేదు, నా అమ్మాయి కుమార్ను పీకలేదు. ఈరోజు మళ్ళీ బాగా పోస్టింగ్లో కూర్చుంటారు, వీళ్ళంతా ప్రమోషన్లో తీసుకొని కూర్చుంటారు. నేను ఒక 8 మంది ఆఫీసర్ 9 మంది ఆఫీసర్లు ఈరోజు చూపించిన, ఇట్లా 100 మంది ఆఫీసర్లు అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కలిపితే చెప్తున్నా, ఒకరి దగ్గర కాదు. కాబట్టి ప్రభుత్వం నాకేందంటే ఎట్లా చెప్పింది? దేనికోసం ఉన్నది? లేదు మేము సంపాదిస్తాం, మేము తింటాం. రేవంత్ మంత్రి చెప్పండి. మాకు అవినీతి పనులు కావాలంటే చెప్పండి ముందే. మాకు దొంగలు కావాలి చెప్పండి ముందే. మాకు కేరీగాళ్ళు కావాలి చెప్పండి ముందే. మేము జైల్లో పోయి సెలక్షన్ పెట్టుకోండి. మరి ఈరోజు చిన్న అధికారులను మీరు పట్టుకొని ఏసీబీలతో పట్టుకొని లోపల రేపిస్తూ ఉంటారు. మరి ఈ స్కామ్ ఏంది? ఇది వీళ్ళ ప్రమోషన్ ఏంది? జరుగుతుందేంది? కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారో, ఎట్లా కాపాడాలనో, ఈ రాష్ట్రం ముందుకు ఎట్లా పోతుందో దీన్ని దేవుడే కాపాడాలని అనుకుంటున్నాను నేను. ఇక ఏం చేస్తారు చెప్పు? ఎవరు పని చేయనప్పుడు ఏం చేస్తారు చెప్పు? పోలీసు శాఖలు అందరూ కూడా దొంగలైనప్పుడు ఎవరు ఏం చేస్తారు చెప్పు? కష్టంగా ఈ వీడియోని మీరు సాధ్యమైనంత వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చేరేదాకా ఇటువంటి వాళ్ళను ప్రోత్సహిద్దామా, వీళ్ళే కావద్దామా, దీన్ని దొంగల ప్రభుత్వం అందామా, ప్రజాప్రభుత్వం అందామా తేల్చుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.